గేమ్ చేంజర్. పండక్కు వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా ఇది. 3 గంటల్లో ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలా అని బయటకు వెళ్ళి బుర్ర పెట్టి తెగ ఆలోచించే సినిమా కూడా కాదు. సో పండక్కి థియేటర్కి వచ్చి 3 గంటలు చూసి ఎంజాయ్ చేసామా లేదా, బయటికి వెళ్ళి మళ్ళీ మన పనులు మనం చేసుకున్నామా లేదా. సో అలాగే క్యాటర్ చేశారనమాట. ఆ విషయంలో సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. సో శంకర్ గారి సినిమా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ముఖ్యంగా సోషల్ మెసేజ్. సో ఇప్పుడు జనరేషన్స్ మారిపోయినాయి, ఆడియన్స్ అభిరుచులు కూడా మారిపోయినాయి. సో క్రిమినల్ మైండెడ్, క్రూయల్ మైండెడ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ సెల్ఫిష్గా తనకు తాను ఎలా ఎదిగాడు ఒక హీరో, అలాంటి క్యారెక్టరైజేషన్స్నే బాగా ఇష్టపడుతున్నారు ఆడియన్స్. అలాంటి సినిమాలనే బాగా ఇష్టపడుతున్నారు. సో అలాంటి ఆడియన్స్లో నేను కూడా ఒకనే. బట్ శంకర్ గారు మాత్రం ఆడియన్స్ ఎంత మారిపోయినా ఆయన ఆలోచన విధానం ఎప్పటికీ మారదు, మారకూడదు కూడా. ఆయన దృష్టిలో హీరో అంటే ఎవరంటే సమాజం పట్ల ఒక మంచి దృక్పథంతో, సమాజ స్పృహతో, ఏదో మంచి చేయాలి అనే తపనతో, కసితో ఉన్న వ్యక్తి మాత్రమే హీరో ఆయన దృష్టిలో. సో గేమ్ చేంజర్లో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. సో అండ్ మెయిన్లీ విజువల్ గ్రాండియర్. శంకర్ గారి సినిమాలంటేనే ఏ ఫిల్మ్ మేకరో కూడా ఆ రేంజ్లో విజువల్స్ చూపించలేరు అనే మార్క్ ఉంది. సో ఈ సినిమాలో కూడా అంతే, అద్భుతమైన విజువల్స్ అనమాట. అంటే 400 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నవాడు ఎక్కడో చూడలేను, అంటే ఒక పేదవాడైనా సరే తను ఎక్స్పీరియన్స్ చేయలేని విజువల్స్ని, అంటే ఒక పెద్ద పెద్ద గ్రాండియర్ సెట్స్ ఉంటాయి, అలాంటి వాటిలోకి ఒక పేదవాడు వెళ్ళలేడు డైరెక్ట్గా. బట్ 400 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నవాడు, 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నవాడు సిల్వర్ స్క్రీన్ మీద అలాంటి గ్రాండియర్ సెట్స్ని చూడగలుగుతాడు అనమాట శంకర్ గారి సినిమాల్లో. నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్లో ఏ ఫిల్మ్ మేకర్ కూడా ఆ రేంజ్లో సెట్స్, అంటే అంత గ్రాండియర్ విజువల్స్, అంత గ్రాండియర్గా చూపించలేడు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. అండ్ రామ్ చరణ్ గారి నటన విషయానికి వద్దాం. ఈ సినిమాలో ఆయన రంగస్థలంతో మొదలైంది. అంటే అంతకుముందు ఎన్నో క్యారెక్టరైజేషన్స్ చేసిన ఆయన, ఎన్నో సినిమాల్లో ఆయన ఎంత బాగా నటించిన, అంటే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. బట్ రంగస్థలం తర్వాత చరణ్ని చూస్తున్న విధానం మొత్తం మారిపోయింది. రంగస్థలం తర్వాత RRR, ఇప్పుడు గేమ్ చేంజర్. ఆయన అంటే అంచెలంచెలుగా ఒక నటుడు, అంటే ఒక బలమైన నటుడుగా ముద్రయించుకుంటున్నాడు. సో ఈ సినిమాలో కూడా అంతే. సో అంటే 2 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ IASగా రామ్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే ఒక సెటిల్డ్ యాక్టర్ అనమాట, ఒక మెచ్యూర్డ్ సెటిల్డ్ యాక్టింగ్ చూపించాడు. అండ్ అప్పన్న క్యారెక్టర్ ఉంది. అప్పన్న క్యారెక్టర్ అయితే హార్ట్ టచింగ్, అంటే బలమైన నటుడు, అంటే కొంచెం వర్సిటైల్ యాక్టర్ ఇలా అంటూ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు కమల్ హాసన్ గారు లాంటి వ్యక్తుల్ని మనం పొగుడుతూ ఉంటాం. సో ఇలా ఒక ఎమోషనల్ క్యారెక్టర్, ఒక హార్ట్ని టచ్ చేసే విధంగా బలమైన నటుడిలో యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టరైజేషన్లో. సో రంగస్థలం సినిమా విషయానికి వస్తే ఆయన చెవిటివాడిగా నటించాడు, చాలా అద్భుతంగా నటించాడు. మనందరం అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నత్తివాడిగా నటించాడు ఈ సినిమాలో, అద్భుతం అంతే, దానిని మించి. అందుకేనేమో సుకుమార్ గారు ప్రమోషన్స్లో అన్నారు, రంగస్థలం సినిమాలో నేషనల్ అవార్డు మిస్ అయింది, ఈ సినిమాకి రావాలి అని. మేబీ ఈ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాతేనేమో. అద్భుతంగా నటించాడు, అంచెలంచెలకు ఎదుగుతూ ఉన్నాడు. సో మొన్నటి వరకు, రంగస్థలం ముందు వరకు చరణ్ అందరూ ఏమనేవారంటే మెగాస్టార్ వారసుడు ఇతను అనేవారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే మెగాస్టార్ వారసుడు ఇతనే అంటున్నారనమాట. సో అంత స్ట్రాంగ్గా తనకు తాను ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని ఊరికే ఇచ్చిన హ్యాష్ లా మిగిలిపోకుండా, ఒక టైటిల్లా మిగిలిపోకుండా, తన టాలెంట్, తన యాక్టింగ్ ఎంత గ్రిప్ ఉంది అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ డాన్స్ నెంబర్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా స్వాగ్తో చాలా స్టైలిష్గా యాక్ట్ చేశాడు, చాలా స్టైలిష్గా డాన్స్ చేశాడు. చిరంజీవి గారు వారసుడు అంటే ఆ మాత్రం డాన్స్ లేకపోతే ఎవరు యాక్సెప్ట్ చేయరు. శంకర్ గారు ఆ విషయంలో బాగా చూపించారు. ఇంకా మిగిలిన క్యారెక్టరైజేషన్ విషయానికి వద్దాం ఒకసారి. SJ సూర్య గారి పాత్ర విషయానికి వస్తే, ఒకవేళ పాత్రలో పస లేకపోయినా సరే ఆయన కసితో దాన్ని కొంచెం వాల్యుబుల్ క్యారెక్టర్గా మార్చేస్తాడు ఆయన. సో ఈ సినిమాలో కూడా అలాగే చేశాడు. ఒక రెగ్యులర్ యాంటాగనిస్ట్ రోలే అయినప్పటికీ ఆయన కసి, ఆయన కొంచెం మాట్లాడే విధానం, డైలాగ్ డెలివరీ, కొంచెం ఆయన నటన ఒక అద్భుతం. అది యాంటాగనిస్ట్ రోల్ ఎస్పెషల్లీ SJ సూర్య గారు కొట్టిన పిండి ఆయనకి. కియారా అద్వానీ విషయానికి వస్తే ఆవిడ కొంచెం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లాగే, అంటే పాటలకే ఎక్కువ పరిమితం అయిపోయారు. గ్లామర్ డోస్ కోసమే, కేవలం గ్లామర్ రోల్ కోసమే చేసినట్టుంది. బట్ అంజలి గారికి మాత్రం ఈ క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా గుర్తుండిపోతుందని చెప్పాలి. ఖచ్చితంగా ఆవిడ కెరియర్లో గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీకాంత్ గారు, సముద్రగని గారు, జయరామ్ గారు, సునీల్ గారు, ఇలా మిగిలిన క్యారెక్టరైజేషన్స్ అందరూ కూడా, మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా 100% న్యాయం చేశారు. ఈ 100% న్యాయం అనేటప్పటికి నాకు ఒకరు గుర్తొచ్చారు. ఎవరంటే తమన్ అనమాట. మ్యూజిక్ 100కి
100.00000% న్యాయం చేశాడు. అంటే ఎక్కడ ఎక్కడో చిన్న మైన్యూట్ మిస్టేక్ కూడా లేదు. ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు. సినిమా మొత్తాన్ని మ్యూజిక్ ఇలా పట్టుకుని నడిపించింది అనమాట. సూపర్, అసలు సూపర్. ఆయన కంప్లీట్ న్యాయం చేశాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా. సో ఇంకా నెక్స్ట్ ఇంకేముంటాయి, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఇవన్నీ కూడా శంకర్ గారి విజన్కి, శంకర్ గారి డైరెక్టెడ్ బై శంకర్ అనే ఆ ట్యాగ్కి, పేరుకి ఎక్కడా కూడా తగ్గకుండా ఉన్నాయన్నమాట. అద్భుతంగా ఉంది. సో పాజిటివ్స్ కొన్ని చెప్తాను నేను. పాజిటివ్స్ ఏంటంటే, సో ఇప్పటివరకు పాజిటివ్సే చెప్పావు కదరా అనుకోవచ్చు, బట్ సినిమా పరంగా పాజిటివ్స్ కొన్ని చెప్తాను. అంటే ఆ ప్యాటర్న్లో, ఆ 3 గంటల వ్యవధిలో రామ్ ఎప్పుడైతే ఐఏఎస్ రామ్ డ్యూటీలో ఉంటాడో సినిమా మొత్తం పరిగెడతా ఉంటుంది అనమాట. ఫాస్ట్ పేస్డ్గా పరిగెడతా ఉంటుంది, దూకుతూ ఉంటుంది. అండ్ అప్పన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది అనమాట. హార్ట్ని టచ్ చేసే కథ అది అప్పన్న క్యారెక్టరైజేషన్ వచ్చినప్పుడు. సో మెయిన్లీ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి బాగుంది. ఇంకా సాంగ్స్ సూపర్. సో నెగిటివ్స్ చెప్తాను. ఇప్పుడు దాకా పాజిటివ్స్ చెప్పామని అనుకోవచ్చు మీరు. నెగిటివ్స్ చెప్తాను నేను ఇప్పుడు. నెగిటివ్స్ ఏంటంటే, ప్రీ క్లైమాక్స్ కొంచెం హరీబరీగా ఏదో ఫటాఫట్ ఎండ్ చేసేయాలి అని కంగారు పడినట్టు అనిపించింది. దానివల్ల క్లైమాక్స్ కూడా కొంచెం అబ్రప్ట్గా ఎండ్ అయినట్టు అనిపించింది అనమాట. కొంచెం అంటే దాన్ని ఏమంటారు, చివరి ఫినిషింగ్ టచ్ అంత ప్రాపర్గా ఇవ్వలేనట్టు అనిపించింది. సో అదైతే నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. సో ఇంకా స్క్రీన్ ప్లే ఒకటి, అంటే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం కొత్తగా ఉంటే బాగుండేది. అంటే శంకర్ గారి ఫార్మేట్ మనకి ఎలా ఉంటుందో ఇప్పుడు అదే ఫార్మేట్లో తీశారు. కొంచెం ఏమైనా కొత్తగా ఫార్మేట్ ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ శంకర్ గారి విషయంలో ఒకటి అయితే చెప్పగలను, శంకర్ ఈజ్ బ్యాక్, అవర్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈజ్ బ్యాక్ అని చెప్పను కానీ బ్యాక్ అయ్యే ప్రాసెస్లోనే ఆయన ఉన్నారు. సో ఇండియన్ 2 మనం చూసాం. ఇండియన్ 2 బాగా కొంచెం మిస్ఫైర్ అయింది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇదైతే మాత్రం ఆయన బ్యాక్, అవర్ శంకర్ సర్ ఈజ్ బ్యాక్ అనే ప్రాసెస్లో అయితే ఆయన పడ్డారు. సినిమా అయితే బాగుంది. సో ఆయన ఆలోచన విధానం మారినందుకు నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు మిగిలిన డైరెక్టర్లు అందరూ కొంచెం క్రూయల్ మైండెడ్ని, సెల్ఫిష్ పీపుల్ని, కొంచెం ఇలాంటి క్రిమినల్స్ని, వీళ్ళని హీరోలుగా చూపిస్తూ ఉంటే మనం కూడా ఆ నెగిటివ్ షేడ్స్ని బాగా ఇష్టపడుతూ ఉన్న తరుణంలో ఆయన మాత్రం హీరోని ఒక పాజిటివ్గా, హీరో అంటే సొసైటీలో మంచి వ్యక్తి మాత్రమే, సొసైటీకి మేలు చేసేవాడు మాత్రమే హీరో అని ఆయన ఆలోచిస్తున్నారు. చూడండి, ఆ ఆలోచన విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. శంకర్ గారు ఎప్పటికీ మారకూడదు. శంకర్ గారి నుంచి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం. సో సోషల్ మెసేజ్ ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి కాబట్టి ఇచ్చేశారు. అది కూడా బాగా నచ్చింది. ఓకే, ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ ఓకే. కొంచెం ఆ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం కొత్తగా మారిస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్, అందరి ఫీలింగ్ అది. కొంచెం శంకర్ గారు ఇంకొంచెం మారితే బెటర్. పండక్కైతే పక్కా కమర్షియల్ సినిమాని దింపారు అనమాట. సో ఆయన అయితే ఏమైతే ఆ టీం ఏమైతే ఆలోచన చేసిందో నాకు తెలియదు, కానీ దిల్ రాజు గారి క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అయినాయి అనిపించింది. పండక్కి ఎలాంటి కమర్షియల్ సినిమా కావాలి, ఆ 3 గంటలు బోర్ కొట్టకుండా ఉండాలి, థియేటర్లో ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయాలి, అలాంటి ప్లానింగ్తో ఉన్న సినిమా ఇదనమాట. ఆ విషయంగా అయితే పక్కాగా సక్సెస్ అయినట్టే చెప్పాలి. బట్ ఈ ఇంకొంచెం కొత్తగా ఆయన కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం కొత్తగా నెక్స్ట్ టైం ఇంకా మారితే అవర్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు ఈజ్ బ్యాక్ అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది రివ్యూ. సో మీరు కూడా గేమ్ చేంజర్ సినిమా చూస్తే ఖచ్చితంగా మీ కమెంట్ చేయండి, సినిమా ఎలా అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.